హాయ్ అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. సో ఇది చాలా హాట్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఈ సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ స్కిన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి చాలా హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి కాబట్టి స్కిన్లో ఆల్రెడీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ సమ్మర్లో ఇంకా స్కిన్ ఇచ్చిగా అవ్వడం, స్వెట్టింగ్ ఎక్కువ రావడం, ఇవన్నీ నార్మల్ పీపుల్లోనే ఎక్కువ చూస్తాము. సో ప్రెగ్నెంట్ లేడీస్కి హార్మోన్స్ వల్ల ఇంకా ఎక్కువ స్వెట్టింగ్ రావడం అండ్ పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం, ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ పిగ్మెంటేషన్, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి పిగ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఎక్కువ సెబేషియస్ గ్లాండ్స్, మనకి గ్రంథులు ఉంటాయి కదా స్కిన్లో, వాటి పోర్స్ క్లోజ్ అయిపోయి చాలామందికి యాక్నే, పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ పింపుల్స్, పిగ్మెంటేషన్ కానీ, ఇంకోటి స్ట్రెచ్ మార్క్స్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో వస్తుంటాయి. బట్ ఈ సమ్మర్లో ఇంకా స్కిన్ ఇచ్చిగా తయారవుతూ ఉంటుంది. ఎక్కువ మందికి ఇచ్చింగ్ చెప్తూ ఉంటారనమాట. సో మెడ చుట్టూ నల్లగా అవ్వడం, అండర్ ఆర్మ్స్ నల్లగా అవుతున్నాయని, స్వెట్టింగ్ అని, అక్కడ కూడా కొంచెం కురుపుల్లాగా గడ్డల్లాగా వస్తున్నాయని, వేడి కురుపులు అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాటర్, హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్లీ 8 to 10 గ్లాసెస్, అంటే దాహమైనప్పుడు ఇంకా ఎక్కువ కూడా 12 గ్లాసెస్ వరకు కూడా వాటర్ కన్జ్యూమ్ చేయాలి. కొంతమందికి ఎక్కువ డీహైడ్రేషన్ అనిపిస్తున్నప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే ఫ్రెష్ వాటర్ నిండిన ఫ్రూట్స్ అంటే లైక్ వాటర్ మిలన్, గ్రేప్స్, ఆరెంజెస్, ఇంకా కొంతమంది అయితే వెజిటేబుల్ జ్యూసెస్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట. కుకుంబర్ కానీ, అలోవెరా కానీ, ఇలాంటివి కూడా మనం జ్యూసెస్ కన్జ్యూమ్ చెయ్యొచ్చు. బట్ ఏదైనా కానీ మనం లిమిట్లో తీసుకోవడం వల్ల మన బాడీలో కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటే కనుక ఈ స్కిన్ని మనం కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్డ్గా ఉండి ఈ ప్రాబ్లమ్స్ నుంచి, స్కిన్ ప్రాబ్లమ్ నుంచి మనం దూరం ఉండొచ్చు. అండ్ మనం సింపుల్ హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి, ఈ క్రీమ్స్ ఇవన్నీ వాటి జోలికి వెళ్ళకుండా సింపుల్ హోమ్ రెమెడీస్ కూడా మనకి, అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేసి, కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, లేకపోతే కోకోవా బటర్, సింపుల్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకొని డ్రై స్కిన్ నుంచి కూడా మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో పిగ్మెంటేషన్ అవుతుంది, ఎక్కువ స్కిన్ నల్లగా ట్యాన్ అయిపోతుంది అన్నవాళ్ళు కూడా లెమన్ జ్యూస్, హనీ, లేకపోతే బేసన్ అంటే శనగపిండి, వీట్ కర్డ్, ఇలాంటివి అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి చల్లదనంతో పాటు స్కిన్ కొంచెం పిగ్మెంటేషన్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అండ్ యూజువల్లీ మనం సన్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే SPF, సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అని మన సన్ స్క్రీన్ క్రీమ్స్లో ఉంటుంది. ఇది 30 and plus అబవ్ ఉన్నవి కొంచెం వాడడం వల్ల కూడా, బయటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 అవర్స్కి కూడా అప్లై చేసుకోవడం వల్ల కూడా మనం ఈ ట్యానింగ్ అని, లేకపోతే ఇంకా ఈ యాక్నే కూడా మనం తగ్గుతుందన్నమాట. అండ్ నెక్స్ట్, యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఫేస్ ఆయిలీ కానీ, స్కిన్ ఆయిలీ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఆయిలీ ఐటమ్స్ కానీ, ఎక్కువ చీజ్ కానీ, ఈ ఆయిలీ ఐటమ్స్ ఎక్కువ తినకుండా చూసుకోవడం వల్ల కూడా మనకి ఈ యాక్నే రాకుండా ఉంటాయి, పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఫేస్ వాషెస్ ఎక్కువ చేయడము, అండ్ కొంచెం మోడరేట్, మరీ చల్లగా కాకుండా మరీ హాట్ వాటర్తో స్నానం చేయకుండా కొంచెం మోడరేట్గా కూల్గా ఉన్న వాటర్తో స్నానం చేయడం వల్ల కూడా మనకి చెమట ఎక్కువ పట్టకపోవడం వల్ల కూడా పోర్స్ క్లోజ్ కాకుండా పింపుల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ విషయానికి వస్తే, స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఇచ్చిగా ఉంటున్నాయి కాబట్టి వాటికి ఆయిల్ అప్లై చేయడము, లేకపోతే కోకోవా బటర్, షియా బటర్, ఈ ఆయిల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఆ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల కూడా ఇచ్చింగ్నెస్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో అండ్ నెక్స్ట్, యూజువల్లీ వర్కింగ్ లేడీస్ కానీ, లేకపోతే ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, లేకపోతే హ్యాట్స్ పెట్టుకోవడం, లేకపోతే అంబ్రెల్లా క్యారీ చేయడం ఇట్లా. అండ్ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేయకుండా, నైలాన్, సిల్క్ లాంటివి కాకుండా కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల కూడా అది స్వెట్ అనేది పీల్చేసుకుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనం ఈ స్కిన్ని డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సమ్మర్లో ఏంటంటే పనులు ఎంతవరకు ఎర్లీగా చేసుకోవడం బెటర్, అంటే ఎక్కువ పీక్ టైం, అంటే పీక్ టెంపరేచర్ ఉన్న టైంలో బయటికి వెళ్ళకుండా ఎంత తొందరగా పనులు చేసుకొని వచ్చేస్తే అంత కాపాడుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను.